హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజైతే తోటకూర పుల్లకూర ఏ విధంగా చేయాలని చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను, చిన్న కుక్కరు. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 15 దాకా మెంతులు వేసుకున్నానండి. ఎప్పుడు కూడా పులుసులు లేక కానీ పుల్లకూరలు లేక కానీ మెంతులు పడితే టేస్ట్ బాగుంటుందండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 10 దాకా వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఆయిల్లో వేగితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొనిచ్చి తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మీరు కారం ఎంత తింటారో అంత మాత్రమే వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి పుల్లకూరలు లేకైతే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. తర్వాత ఇవి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అది కరివేపాకు ఒక రెమ్మ వేసేసుకున్నాను. వేసేసుకునేసి కొంచెం సాల్ట్ వేసేసుకునేసి ఇది కొంచెం కలుపుకునేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి కాబట్టి. ఎప్పుడు కూడా పుల్లకూరలు లేకి కారం కొంచెం స్పైసీగా చేసుకోవాలండి. అది కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. ఇట్లా మూత పెట్టేసుకొని కొంచెం వేగనిద్దాం. తోటకూర అంటే మా సైడ్ తోటకూర అంటారండి, కొన్ని చోట్లయితే కొయ్యగూర ఆకని కూడా అంటారు. తర్వాత వచ్చి ఒక 4 పండు టమోటాలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత చింతపండు కొంచెం వేసుకున్నాను, తగినంత ఉప్పు వేసుకున్నాను, రాళ్ళు ఉప్పు. తర్వాత పసుపు వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ 1/2 స్పూను ధనియాల పొడి వేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకుందామండి. ఎప్పుడు కూడా పుల్లకూరలోకి టమోటా బాగా వేసుకుంటే బాగుంటుంది. చింతపండు కొంచెం వేసుకున్నా పర్లేదు, టమోటాలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పుల్లకూరకి. మా సైడ్ అయితే పుల్లకూర అంటారండి, ఆకుకూర బజ్జీ అంటారు, ఇది పుల్లకూర అంటారు. మా సైడ్ పుల్లకూరే అంటారు, రాయలసీమ సైడు. ఈ టమోటాలు అంతా బాగా మగ్గాలి. ఈ విధంగా అంతా కలుపుకుంటున్నానండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం మగ్గనిద్దామండి. తర్వాత మగ్గిన తర్వాత మళ్ళీ ఆకుకూరలో కూడా మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు నేను తోటకూర కడిగి పెట్టుకున్నాను. ఒక కట్ట తీసుకునేసి బాగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. తోటకూర ఆకు వేసుకునేసి కొత్తిమీర కొంచెం వేసుకునేసి మూత పెట్టేద్దాం. ఇది మగ్గనిద్దాం. కొంచెం ఆయిల్లోనే వేగాలండి తోటకూర. ఎప్పుడు కూడా ఈ ఆకుకూర వేసుకున్నా కూడా ఇట్లా ఆయిల్లో మగ్గనిస్తే బాగుంటుంది టేస్టు. చూడండి, ఈ విధంగా లోపలికి మగ్గిపోతాను కదా. ఈ విధంగా అంతా కలుపుకునేసి బాగా మళ్ళీ మగ్గనిద్దామండి. ఇప్పుడు కూడా ఆకుకూర పుల్లకూరలు ఎప్పుడైనా కూడా కొంచెం గట్టిగా చేసుకుంటే బాగుంటుంది, నీళ్ళగా ఉంటే అంత బాగుండదండి. ఈ విధంగా అంతా కలుపుకునేద్దాము. మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒకసారి బాగా మగ్గనిద్దాం. ఆయిల్లోనే బాగా ఆకుకూర అంతా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి పుల్లకూర. చూడండి, పొగలు పోతుంది, బాగా ఏగుతుంది అనమాట. ఈ చలికాలంలో అంతా ఇట్లా పుల్లకూరలు, పులుసులు చాలా బాగుంటాయండి. నోటికి కూడా మసాలాల కంటే కొంచెం పుల్లకూరలు, పచ్చళ్ళు ఇట్లాంటివి బాగుంటాయి చలికాలము. వేడివేడిగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. రైస్ లేక్ చాలా బాగుంటుంది, చపాతీ లేక్ కూడా బాగుంటుందండి. తగినన్ని నీళ్లు కొంచెమే అండి, ఒక 1/2 గ్లాస్ అన్ని, చిన్న గ్లాస్ 1/2 గ్లాస్ అన్ని పోసినట్లు నేను పోసేసి మూత పెట్టుకొని ఒక 3 లేదా 4 విజిల్లు, ఎక్కువ ఏం అవసరం లేదండి ఆకుకూరకు. ఒక 3 లేదా 4 విజిల్లు పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మూత తీసి చూద్దామా, ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గిత్తితో రుద్దేసుకుందామండి. పప్పు రుద్దుని అట్లా రుద్దేసుకుందాము. ఇదైతే కొంచెం తొక్కుగా ఉంటేనే బాగుంటుందండి పుల్లకూరలు ఎప్పుడైనా సరే. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది కదా, బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.